ఈ సుధాకర్ గారు సత్యవాణి గారు దేవరపల్లి నుంచి వచ్చారు. అవునండి. దేవరపల్లి రాజమండ్రి దగ్గర. అవునండి. అక్కడి నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ట్యూబుల్ బ్లాక్, ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పారు. కానీ మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. ఎన్నాళ్ళు వచ్చిందండి? 4 నెలలు వచ్చింది. 4 నెలలు. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడారు, తర్వాత 2 నెలలు హార్మోన్లకు వాడారు. ఆ తర్వాత ట్యూబ్లో ట్యూబ్లు ఓపెన్ అయినాయి అని చెప్పేసి మందులు తర్వాత చూస్తే ట్యూబ్లు ఓపెన్ అయినాయి అన్నాం. ఆ తర్వాత మందులు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అది సో మొత్తానికి మందులతోనే ప్రెగ్నెన్సీ పొందారు. వారి యొక్క అనుభవాల్ని విందాం. ఎందుకంటే బయటంతా ఐవీఎఫ్లు చెప్తున్నారు ట్యూబ్లు బ్లాక్ అంటే. 2 ట్యూబ్లు బ్లాక్ చాలా దిక్కులు తిరిగి, మరి అది ఏంటి అనేది చెప్దాం. చెప్పండి మీ అనుభవాలు. చాలా హాస్పిటల్కి తిరిగామండి. అసలు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వలేదు. కొంతమంది ఐఎఫ్ చేయించుకోమన్నారు, చాలా చెప్పారు. కానీ ఇక యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఈ మందుల ద్వారా పని అవుతాయో లేదని నేను డౌట్గానే వచ్చాను. మీకులాగానే ఆశతోటి చూశాను. నేను కన్ఫామ్గా అవుతుందండి, మీరు ఎవరో భయపడవద్దు, ఈ మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి, అందరూ సక్సెస్ తోటి వెళ్తారు ఇంటికి. పెళ్ళి ఎంతకాలం అయింది? పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. పెళ్ళయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు చూడండి, పెళ్ళయి 10 ఏళ్ళు అయింది. మరి ఇప్పుడు మన దగ్గర మందులు వాడుతూనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, న్యాచురల్గా. అవ్వని చాలా డౌట్ పడ్డానండి. నేను చాలా ప్రార్థనలు చేసుకున్నా, అన్నీ చేసుకున్నా, అలా చాలా భయపడ్డా. ఇక దేవుడు దారి చూపించాడు మీ ద్వారా. ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని చెప్పి వాళ్ళు డౌట్గా యూరిన్ టెస్ట్ పాజిటివ్ రాగానే మాకు ఫోన్ చేస్తే మేము ఈ బ్లడ్ టెస్ట్ చేయమన్నాం. బీటా హెచ్సిజి 5 దాటాలన్నాము, 5 దాటిపోయింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సో ఎంత ఓపికగా కూర్చున్నారో అంత ఓపికగా మందులు వాడితే కన్ఫామ్గా అవుతుందండి. మీరు నిరాశ చెందొద్దు, అందరికీ అవుతుంది.